చాలు. ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? ఏంటి? కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్లో ఉండాల్సిన వీళ్ళిద్దరు సూపర్ మామ్ స్టేజ్ మీద ఏం చేస్తున్నారని ఆలోచిస్తున్నారు. అదా ఏం లేదండి, సూపర్ మామ్ ఎంత సూపర్ గా జరిగిందో మీ అందరికి తెలుసు. మరి ఫినాలే అంటే ఎంత గ్రాండ్ గా ఉండాలి. సో గ్రాండ్ గా యాంకరింగ్ చేయడానికి మేమిద్దరం మీ ముందుకు వచ్చేసాం. ఓకే, ఈ సూపర్ మామ్స్ లో 8 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. స్టార్టింగ్ లో ఎన్నో రిస్కీ టాస్క్ అన్ని కంప్లీట్ చేస్తూ ఫైనల్ గా గ్రాండ్ ఫినాలేకి 4 మామ్స్ వచ్చారు. సో ఇప్పుడు ఆ 4 మామ్స్ లో ఎవరు సూపర్ మామ్ టైటిల్ గెలుచుకుందామా అని ప్రతి ఒక్కరు ఒక మిసైల్ రేంజ్ లో రెడీగా ఉన్నారు. మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దామా? ఫస్ట్ సూపర్ మామ్. So let's welcome Srilekha and Rudraj. కొందరు డాన్స్ తో ఇంప్రెస్ చేస్తారు, మనోడు స్టైల్ తో సూపర్. అసలు వాళ్ళ మమ్మీ ఇలా తప్పుకోగానే కూర్చొని చాలు ఆ ఇంట్రొడక్షన్ కే ఫ్లాట్. నేను ఎవరో నీకు తెలుసా? ఎవరు? రుద్రాక్ష అని తెలుసు. నేను మహేష్ బాబు. నువ్వు మహేష్ బాబు అయితే నేను మరి వాళ్ళ ఇంట్లో ఉంటదు, క్లీన్ చేసుకుంటది. సరిగ్గా పరిశీలించు. చూసి చెప్పు. హలో సతీష్, నేను ఇలియానా లాగా ఉంటాను. ఇప్పుడు చెప్పినాను. ఓకే శ్రీలేఖ గారు, మీరు గ్రాండ్ ఫినాలకు వచ్చేసారు. టైటిల్ గెలుచుకుంటారని ఉందా, లేదంటే ఏమనుకుంటున్నారు మీరు? అసలు సూపర్ మామ్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మొన్న ఎపిసోడ్ వరకు అసలు అంటే ప్రతి ఎపిసోడ్ కొత్తగా ఉంది. అసలు లైఫ్ లో ఇలాంటివి మేము అసలు చేస్తామో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు, కానీ ఈ సూపర్ మామ్ వచ్చిన తర్వాత నేను మాకు తెలియని కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు అంటే నాలో ఈ టాలెంట్ కూడా ఉందా, నేను ఇంత విల్ పవర్ ఉందా, నాకు నేను ఇలా చేయగలనా అన్న విషయం నేను తెలుసుకున్నాను. ఓకే కాదు, నువ్వు టైటిల్ గెలుస్తావా? సూపర్ మామ్ ఎవరో మమ్మీ. మరి మీ మమ్మీకి ఆ గిఫ్ట్ ఇస్తావా లేదా సూపర్ మామ్ అనిపించుకునేలా? గుడ్. ఓకే ఓకే, మీరు తప్పకుండా విన్ అవుతారని కోరుకుంటాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ శ్రీలేఖ అండ్ రుద్రాజ్. Whoa!
సో మన సూపర్ మామ్ లో ఫస్ట్ సూపర్ మామ్ వచ్చేసారు. ఇప్పుడు సెకండ్ సూపర్ మామ్ ని పిలిచేద్దామా? నిజంగా పిలిచేద్దాం. నిజంగా ఆవిడంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ డాటర్ కూడా చాలా యాక్టివ్. నిజంగా సూపర్ యాక్టివే కాదు అసలు, తను చెయ్యి హెయిర్లైన్ ఫ్యాక్టరీ అయినా కూడా సో అంత విగరస్ గా ఫైట్ చేస్తుందంటే హ్యాట్స్ ఆఫ్ టు దట్ సూపర్ మామ్. ఓకే, లెట్స్ వెల్కమ్ మలైజా అండ్ దివిజా. Wow! Malaja garu and Divija, your dance is excellent, ma. థ్యాంక్స్ అన్నయ్య. మలైజా గారు, లాస్ట్ వీక్ చూసామండి మీ హెయిర్ లైన్ ఫ్యాక్టరీ అనే సంగతి చూసి మాకు బాగా అర్థమైపోయింది ఎంత హై స్పిరిట్స్ తో అందరూ ఎంత బాగా ఆడుతున్నారు అనేది. సో మా ప్రభాకర్ గారి పేరు నిలబెట్టాలి. మరి మీరు దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి? అంటే అప్పుడు ఆ ఎపిసోడ్ లో నేను అసలు చెయ్యి లిఫ్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు కొంచెం బెటర్, కానీ అన్ని ట్రై చేద్దామనే వచ్చాను. నా సాధ్యమైనంత వరకు నేను ట్రై చేస్తాను. ట్రై కాదండి బాబోయ్, ఇరగా తీసేస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ యువర్ స్పేర్. సో మరి మీ మామ్ గెలిపిస్తావా లేదా? గెలిపిస్తా. మరి మీ మామ్ కి ఎలా విషెస్ చెప్తావు? అమ్మా, ఈ సూపర్ మామ్ టైటిల్ నువ్వే గెలవాలమ్మా. ఆల్ ది బెస్ట్ దివిజా, ఆల్ ది బెస్ట్ మా. ఇద్దరు సూపర్ మామ్స్ వచ్చారు. మరి మూడో సూపర్ మామ్ కూడా పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ థర్డ్ సూపర్ మామ్, శ్వేత అండ్ షైనీ. యా, వెల్కమ్.
సూపర్ సూపర్. యాక్చువల్ గా శ్వేత నువ్వు రాకపోతే అందరినీ ఓ ఇది శ్వేత నువ్వు తెలియట్లేదు. శ్వేత వచ్చిందా? ఓ నువ్వు షాక్ అవుతున్నావు కదా. మామ్ అన్నారు ఏంటి అమ్మాయి స్కూల్ డ్రెస్ వేసుకుని వచ్చింది, మమ్మీలా లేదా సిస్టర్ లా ఉంది. శ్వేత అవునా? శ్వేత అంటే మీరు మోడల్ లా ఉండాలంటే మోడలింగ్ వెళ్ళిపోండి. ఇంకా నెక్స్ట్ మామ్ లా లేదు, మోడల్ లా వెళ్ళిపోండి. ఓ మామ్ లా లేదు, మోడల్ లా ఉన్నారంట శ్వేత. మరి అజిరేటి డ్రెస్ మే వేస్తే దడా ఇదేంటో దడా. ఈ రోజు ఏమనుకున్నారు? టైటిల్ ని గెలుస్తా అనుకుంటున్నారా? ట్రై చేస్తాను అంతే. ఓకే ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శని ఆల్ ది డాన్స్ బెస్ట్. చేసానా? మీ మామ్ కి ఎలా విషెస్ చెప్తావు చెప్పు. ఆల్ ద బెస్ట్ మమ్మీ. వావ్ ఆల్ ది బెస్ట్ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ బంగారు తల్లి. ఓకే ఎనీవే ఆల్ ది బెస్ట్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. సో ఓకే గ్రాండ్ ఫినాలేలో 4 మామ్స్ లో 3 మామ్స్ ఈ సూపర్ మామ్స్ వచ్చేసారు. మరి 4th మామ్ పిలిచేద్దామా మరి? ఓకే లెట్స్ వెల్కమ్ మంజుల విత్ రిక్కీ. రిక్కీ सीधी बात बोलूं बातें घुमानी नहीं आती. 16 का डोला 46 की छाती. सीधी बात बोलूं बातें घुमानी नहीं आती. Yes. मेरा बनवा है टाइगर. मेरा बनवा है टाइगर. का डोला 46 की छाती. రిక్కీ అండ్ మంజుల గారు సూపర్ చేశారు. మంజుల గారు మీరు మోస్ట్ ఎంటర్టైనింగ్ మామ్ గా టైటిల్ ఇంత ముందు గెలిచారు. అవును. మీ అబ్బాయి కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు డాన్స్ తో. సో హౌ యు ఆర్ ఫీలింగ్ ఇన్ గ్రాండ్ ఫినాలే? చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ కన్నా ఎక్కువగా నర్వస్ గా ఉన్నాను. నర్వసా? ఎందుకు? మీకు తెలియదు, మీరు ఈ రోజే వచ్చారు. మాకు ఎలా ఉంటాయి టాస్క్లు అంటే ఏదైనా సరే మీరు ఎలా ఇచ్చారో మాస్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఇచ్చిన ఎంట్రీతో అసలు మీరు నర్వస్ గా ఉన్నాను ఎవరికి అనిపించట్లేదు. నిజంగా ఎలా అయినా టైటిల్ కొట్టాలని కష్టం వచ్చినట్టు అనిపిస్తుంది. రిక్కీ సూపర్ మామ్ టైటిల్ కొట్టడానికి మీ మమ్మీకి నువ్వు హెల్ప్ చేస్తావా? విషెస్ చెప్పు మీ మామ్ కి. ఆల్ ద బెస్ట్. ఓకే ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. తప్పకుండా టైటిల్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లెట్స్ టేక్ యువర్ సీట్. థాంక్యూ ఆల్ ది బెస్ట్ మంజుల గారు.
థ్యాంక్ యూ. హే రికీ, Ricky, all the best. షేక్ హ్యాండ్. ఆల్ ది బెస్ట్. మావా ఇదేంది వీళ్ళు ఎప్పుడు బట్టలు మార్చేసారా? అంటే గ్రాండ్ గా ఉండాలి కదా, కొత్తగా వెరైటీగా. చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది ఇంతవరకు. ఓహో, సో పవర్ అంటేనే ఏం గుర్తు వస్తుంది మనకు? రవితేజ గుర్తొస్తాడు నాకు. పవర్ అంటే రవితేజ కాదు, రవితేజ రవితేజ కాదు, ఇక్కడ వేరే. పవర్ అంటే ఒక బాంబు. ఏంటి? ఒక బాంబు నీ నోట్లో పెట్టడానికి. మావో బాంబు అంటే నీకు గుర్తొచ్చింది. ఏంటది? నాకు రాయలసీమ బాంబులు అంటే ఇష్టమని ఈ బాంబు లెవెల్ పెట్టుంటావు కదా. ఈ లెవెల్ పేరేంది మావా? అదా స్మార్ట్ బాంబ్. ఈ స్మార్ట్ బాంబ్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వాళ్ళ బాంబ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది కదా. కరెక్ట్ కదా, ఎవరు బాంబులు తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సూపర్ మామ్స్, ఆర్ యు రెడీ? ఓకే, లెట్స్ కమ్ అండ్ జాయిన్ ద బాంబ్. ఈ స్మార్ట్ ఏంటి, ఈ బాంబ్స్ ఏంటి, ఈ బాంబ్స్ ఎంత స్మార్ట్ అనేది మీ డౌట్ కదా. ఏంటంటే క్వశ్చన్స్ ఇస్తాం, ఆన్సర్స్ ఇస్తాం. క్వశ్చన్ ఆన్సర్ నువ్వు ఇస్తా, ఇంకేం చెప్తారా? ఉండు, ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఉండు. ఏంటంటే క్వశ్చన్ ఇస్తాం, ఆన్సర్ ఇస్తాం కదా. అందులో ఆన్సర్ 5 లో 4 కరెక్ట్ ఇస్తాం. కాదు మావా, ఒక క్వశ్చన్ కి 5 ఆన్సర్లు ఇస్తారు. అందులో అన్ని కరెక్టే, కానీ ఒక తప్పు ఉంటది. ఆ తప్పు ఎంత కనిపెట్టాలి, అంతే కదా. నేను లాస్ట్ చెప్పాను, ఇది లాస్ట్ నుంచి మళ్ళీ మొదటికి వచ్చింది. కరెక్టే, కరెక్టే. మరి ఆ బాంబులు దేనికి? అక్కడే ఉంది కిటుకు. మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మీరు స్మార్ట్. ఓకే, అందులో తప్పేదైనా చేశారనుకో బాంబు స్మార్ట్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది. ఈ గేమ్ లో బాగా ఆడే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటది, ఆడిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటది. నెక్స్ట్ లెవెల్ కి ఆ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అది నెక్స్ట్ లెవెల్ లో తెలుస్తున్నాం. మరి స్మార్ట్ బాంబ్ ని ఏ బాంబుతో స్టార్ట్ చేద్దాము? స్టార్టింగ్ విత్ శ్వేత. నేను రెడీ, నా బాంబు కూడా రెడీ. బాంబ్ రెడీయో కాదు ఇంకా తెలియదు, మీరు ఆన్సర్ చెప్పిన దాన్ని బట్టి దాని రెడీ అనేది తెలుస్తుంది. అది శ్వేత, ఇప్పుడు ప్లానెట్స్ అంటే ఏంటి? గ్రహాలు. ఇక్కడ ఇచ్చిన గ్రహాల్లో ఏదో తప్పు ఉంటుంది, ఆ తప్పేంటో మీరు కనిపెట్టాలి. మీ ఆప్షన్స్: జూపిటర్, ఎర్త్, ప్లాటో, వీనస్, సాటర్న్. ఐ థింక్ అది ప్లాటో. ఏంటది? అందులో తప్పేది కరెక్ట్ అది చెప్పు. ప్లాటో కాదు, ప్లూటో. అమ్మాయి ఈ ఫ్లూట్ గురించి శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి. ట్రాన్స్లేషన్. ప్లూటో. ప్లూటో కరెక్ట్ యాక్చువల్ గా. ఏది? సింగినాథం, జీలకర్ర, బొంగునాథం, ఫ్లూట్. ప్లూటో. ఓకే, మీ ఫైనల్ ఆన్సర్ అదేనా? ఫైనల్ ఆన్సర్ అదేనా? బాంబుని చూస్తే భయం వేస్తుంది, బట్ చెప్పు. నాకు తెలిసినంత నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, అదే కరెక్ట్ అనుకుంటా. ఆన్సర్ కరెక్ట్ అయితే డిఫ్యూజ్ అవుతుంది, అదర్వైజ్ బాంబ్ విల్ బ్లాస్ట్. అమ్మాయి ఇంకా 4 ఉన్నాయి. ఎలా ఉందంటే బాంబులు ఎవరు తయారు చేస్తారో వాళ్ళ మీద వేసినట్టుంది. లాస్ట్ వర్డ్ శ్వేత. దేవుని తెలుసుకో, నాకు బ్లాస్ట్ అవుతా నాకు సంబంధం లేదు. చైనీ బాంబ్ బ్లాస్ట్ అవుద్దా? ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది, నాకైతే డౌటే అవుతుంది. Your answer is right answer. శ్వేత is safe zone. మామా, శ్వేత బాంబ్ పేలదు. బాంబ్ పేలితే ఎంతో ఆశపడ్డాను. ఎందుకు అంత కక్ష నా మీద? అది ఎందుకు అంత కక్ష కాదు, అదొక ఆనందం. నెక్స్ట్ మలేజ్ గారు రెడీయా? రెడీ. And your question on the screen. పాండవాస్. పాండవులు పాండవులు తుమ్మెదా, పంచ పాండవులు యమ్మ తుమ్మెదా. పాట కాదు, పాండవులే. ఓకే, యువర్ ఆప్షన్స్: భీముడు, అర్జునుడు, ధర్మరాజు, సహదేవుడు, అభిమన్యుడు.
ఈ 5గురిలో ఒక పాండవుడు దొంగ పాండవుడు. అవును. ఎవరా పాండవుడు? ఫోర్త్ వన్ సహదేవుడు అనుకుంటున్నారా? సహదేవుడు పాండవుడు కాదా? హలో, ఆవిడ చెప్తుంది కదా కాదని. మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ కరెక్ట్ కదా? ఒకసారి వైట్ కట్ చేయండి, దాన్ని డిఫ్యూజ్ చేసేద్దాం. నేను హెల్ప్ చేస్తాను మీకు. బాంబు కట్ చేస్తే మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టో కాదో తెలిసిపోతుంది. భయమేస్తుంది మామ నాకు. ఏం కాదు సింపుల్ గా అయిపోతుంది. కొంచెం తక్కువ ఉంటుంది కదా. హెల్ప్ కావాలంట. రోహిణి హెల్ప్ కావాలి. మామా జాగ్రత్త, నేను బ్లాస్ట్ అయిపోతున్నా, నన్ను వదిలిపోటు. బ్లాస్ట్ అయ్యొద్దా? అమ్మా లేదు కాదు. మామ ఆన్సర్ కరెక్టేనా? నువ్వే. ఏం కాదు కట్ చేసేయ్, అక్కడే ఉండు కాసేపు. పాప మీ బాంబు పెళ్ళని బాధపడతా ఉంటారు. ఏం బాధపడుతుంది? కళ్ళలో ఆనందం చూసాం కదా. నాకేంటి చెప్పు, చెల్లి ఆనందం కంటే ఎక్కువ నాకు తెలిసిపోయిందా? ఓకే, సూపర్. మంచిగా రెడీయా? రెడీనా? ఓకే, యువర్ క్వశ్చన్. Zodiac signs. Now your options on the screen. Solitarian is the wrong answer. Solitarian అంటే ఏంటి? అది నాకు తెలియదు. బ్లాస్ట్ చేయండి. అది జోడియాక్ సైన్ కాదు. మీరు ఫిక్స్ అయిపోయారు ఆన్సర్ అదే అని టెస్ట్ చేసుకోండి. ఓకే, కట్ ద వైర్. ఒకవేళ రాంగ్ అయితే కట్ చేస్తున్నప్పుడు బ్లాస్ట్ అవ్వదు కదా? బ్లాస్టింగ్ ఏం అవ్వదు, మీరు చెప్పింది కరెక్ట్ అవుతే. కాన్ఫిడెంట్ as come. ఆవిడంత కాన్ఫిడెంట్ గా స్మైల్ తో కట్ చేస్తుంది. ఎందుకు మామా? నాకెందుకో భయంగా ఉంది. మంజుల గారు ఒక్కసారి ఆఖరిగా ఆలోచించుకోండి. మంజుల గారు మీరు చాలా లక్కీ, బాంబుని మిస్ అయ్యారు. అవును, యు ఆర్ టూ స్మార్ట్. మామా వాళ్ళిద్దరు నాకు నచ్చలేదు. ఎవరిద్దరు? ఒక్కరు బాంబు పేల్చలేదు, శ్వేతాను మంజుల గారు. శ్రీలేఖ గారు రెడీయా? యువర్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. దశావతారం. నా యువర్ ఆప్షన్స్ ఆన్ ద స్క్రీన్. కూర్మ అవతారం, మత్స్య అవతారం, వామన అవతారం, వరాహ అవతారం, శ్రీనివాస అవతారం. కూర్మ, మత్స్య, వామన, వరాహ. బాంబు పేలాలి. నాకు తెలిసి శ్రీనివాస అవతారం కాదు. కాదా? దశావతారంలో ఒక అవతారం అయింది కాదు. ఫిఫ్త్ రాంగ్ ఆన్సర్ అనుకుంటున్నా. లేదు. సరే, మీ ఆన్సర్ రైట్ అనుకుంటే అసలు భయపడకుండా మీ బాంబు వైర్ ని కట్ చేయండి. ఏంది మా అంత ఫాస్ట్ కట్ చేస్తాడు?
ఈ లెవెల్లో ఇంకొక బాంబ్ పేలుంటే ఏమై ఉండేది తెలుసా? యాక్చువల్ గా బాంబ్స్ ఎలా పేలుతాయంటే ఆ 3 ఆ 2 ఆ 1. మలేష్ గారు మీరు ఒక్కరే ఆ స్మార్ట్ బాంబ్ బ్లాస్ట్ చేశారు. మిగతా వాళ్ళందరూ తప్పించుకున్నారు స్మార్ట్ బాంబ్స్ నుంచి. మేమంతా ఎవరో తెలుసా? ఎవరు? సూపర్ మామ్. ఓకే, ఏం బాధపడొద్దు. బట్ ఒక్క డిసడ్వాంటేజ్ మీకు, జస్ట్ ఆన్సర్ రాంగ్ చెప్పినందుకు. వీళ్ళందరికీ అడ్వాంటేజెస్ అవేంటో నెక్స్ట్ లెవెల్ లో మనం చెప్తాం. ప్రెసెంట్ లెవెల్ 1 కంప్లీట్ అయిపోయింది. వెల్కమ్ టు లెవెల్ నంబర్ 2. మే నువ్వు ఎప్పుడన్నా ఐఫిల్ టవర్ చూసినావా? ఏం రీఫిల్? ఏం రీఫిల్? రీఫిల్ కాదు, ఐఫిల్ వద్దులే, ఎక్స్ప్లెనేషన్ ఎందుకులే కానీ సూపర్ టవర్ చూసావా? సూపర్ టవర్ చూడలేదా? లెవెల్ నంబర్ 2 ఇస్ నథింగ్ బట్ సూపర్ టవర్. ఈ సూపర్ టవర్ తో మన సూపర్ మాన్స్ ఏం పని? వాళ్ళకా ఒక చిన్న టాస్క్ పెట్టారు. ఏం టాస్క్? పక్కన పోల్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏది? సూపర్ సూపర్. అవును మామ, సూపర్ ఉన్నాయి. సూపర్ బాగుంది, మరి మామ్స్ ఎక్కడ? అర్గా ఓకే, అందులో మామ్ ఎక్కడ? అవును మామ్ లేదు. ఆ బ్లాక్స్ చూసావా? అక్కడ ఉన్నాయి బ్లాక్స్. ఒక్కొక్కటి తీసుకుపోయి అలా పైన పోయి పేర్చాలి. ఏది తీసిపోయి పైన పెట్టేయాలా? అలా తీసిపోయి పైన పెట్టి నేను పెట్టేస్తాను ఈజీగా. అలా కాకుండా ఇక్కడ బోర్డు ఉంది కదా, దాన్ని బ్రేక్ చేసి ఈ గొట్టాలు ఉన్నాయి కదా, వీటిలోంచి నడుచుకుంటా వచ్చి ఒక్కో బ్లాక్ తీసుకెళ్లి దాని మీద పెట్టారనుకో, అప్పుడు మజా వస్తది. ఇన్ని రోజులు ఆడోళ్ళ కాడలే చెత్తులు అంటే నేను నమ్మలే, బాగా తెలుస్తా ఉంది. నేను సింపుల్ గా పైకి పోయి పెట్టమంటే మళ్ళీ దాంట్లోంచి అది పగలగొట్టి దీంట్లో నడుచుకుంటూ వచ్చి ఏంది ఇది గ్రాండ్ ఫినాలే. అర్థమైందా? తప్పుగా చేయాలి. ఫినాయిల్ మాదిరిగా ఉండాలి. ఫినాయిల్ మాదిరి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? ఇద్దరితో స్టార్ట్ చేయాలి. ఇద్దరిద్దరా? అవును. ఓకే, ఫస్ట్ ఎవరిని పిలుస్తారు? ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఓడిపోయిన వాళ్ళు ఎలిమినేషన్ కు గురవుతారు. ఓ అంతేనా? ప్రతి గేమ్ లో ఉండేది ఓడిపోయిన ఎలిమినేట్ అవుతా పూజ కాదు, వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. మరి కూల్ గా చెప్పాలి, ఎలిమినేట్ అయినప్పుడు నీకు ఉంటది. సరే మామ, ఎవరు టైటిల్ కి దూరం అవబోతున్నారో గేమ్ లో ఉండాలి చూద్దాం. చూద్దామా? ఓకే, ఫస్ట్ లెట్స్ వెల్కమ్ మంజుల గారు అండ్ శ్వేత. యా, రెడీనా ఇద్దరు? రెడీయా? అర్థమైందిగా? రూల్స్ క్లియర్ కదా? ఓకే మామ, నువ్వు శ్వేతకు సపోర్ట్ చేయి, నేను మంజులకు సపోర్ట్ చేస్తాను. మంజులకు సపోర్ట్ చేస్తారా? ఓకే, మరి గేమ్ స్టార్ట్ చేద్దామా? రెడీయా? శ్వేత, ఆల్ ది బెస్ట్. మంజులక, ఆల్ ది బెస్ట్. నువ్వే కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ ద గేమ్. శ్వేత అండ్ మంజుల ఇద్దరు రెడీ కదా? క్లియర్ గా అర్థమైంది కదా? ఓకేనా? రెడీ, 1 2 3 గో. కమ్ ఆన్ శ్వేత, కొట్ట 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 కొట్ట. తీసే, చేత్తో తీసే, చేత్తో తీసే, చేత్తో తీసే. అది కమ్ ఆన్ శ్వేత, తీసేయ్. చేత్తో పీకేక తీసేయ్. పైన కొట్టు మంజులక, పైన. కమ్ ఆన్. Whoa, come on Shweta, you can. Come on మంజులక. ఒక్కొక్క లెగ్ వేసుకుంటూ వచ్చేసే. రెడీ రెడీ రెడీ. Come on Shweta. Go 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 go. వెళ్ళొచ్చు. Come on Shweta, come on I say. మంజులక, జాగ్రత్త.
Come on. Throw it. Come on, Shweta. You can do it. Throw it. Ante. 3, 4, Jagrata. 5. Cool. Right. మంజులక్క కొంచెం ఫాస్ట్ గా రావాలి. Come on, Shweta. తను ఎంత ఫాస్ట్ చేస్తుందో. Come on, fast. Speed. Fast. Come on, Shweta, you can. Come on, Shweta. Cool. అందులో. Oh, come on, Shweta. జాగ్రత్తగా. Ready. Cool. That's it. సింగిల్ లెగ్ వేసుకుంటే వెళ్ళిపో. ఓకే, రెడీ. అంజులక్క ఫాస్ట్. Come on, Shweta. Ta. శ్వేత చాలా లాస్ట్ బాక్స్ వేసేస్తుంది. Cool గా చేయొచ్చు. Cool. Throw it. మంజుల గారు చాలా స్లో అయిపోయారు. శ్వేత లీడింగ్ లాస్ట్. 1 step away. 2 steps. Yeah. Last to drop. About to finish. Last. కొంచెం సైడ్ కి అటు కొంచెం. శ్వేత ఫినిష్ చేసేసింది. సూపర్ గా ఆడారు. మంజులక్క నువ్వు ఇంకా ఫాస్ట్ గా వెళ్తావు అనుకోండి. ఎందుకు అలా స్లో అయిపోయారు? ఏమో, తను చాలా టెన్షన్ పడ్డారు ఎలాగైనా గెలవాలని. బట్ రియల్లీ ఇంతవరకు వచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ టు యు. సూపర్ గా ఆడారు. చాలా బాడారు, బట్ కొంచెం స్లో అయ్యారు. అది కూడా కాకుండా శ్వేత ఇస్ గుడ్ రన్నర్. తను బాగా పరిగెడుతుంది. వెరీ ఫాస్ట్ యు నో. చూసారా స్పోర్టింగ్ స్పిరిట్. ఓకేలే, ఈ రౌండ్ లో ఎలిమినేషన్ ఉంది. సో అందరూ ఆడిన తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎలిమినేషన్ ఎవరికి వస్తుందో చూద్దాం. ఓకే, టేక్ యువర్ సీట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే, మావా శ్వేత మంజుల గారు ఇద్దరు ఆడేశారు, ఎరగదీశారు. సో ఇంకా ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని పిలిచేద్దాం. రెడీ? లెట్స్ వెల్కమ్ శ్రీలేఖ అండ్ మలయేష గారు. మలయేష గారు అండ్ శ్రీలేఖ గారు. లాస్ట్ లెవెల్లో ఒక డిసడ్వాంటేజ్ ఆవిడకి అయింది, ఒక అడ్వాంటేజ్ మీకు అయింది. ఫాస్ట్ గా చేసినందుకు మీకు అడ్వాంటేజ్, ఆవిడ కొంచెం రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు డిసడ్వాంటేజ్. సో మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే వీకెస్ట్ కంటెస్టెంట్ తో పెట్టడం. మలయేష గారు సీరియస్లీ ఒక విషయం అడగాలి మీ గురించి. ఇందాకంటే ఆన్సర్స్ అని నించొని చెప్పడం, బాంబ్ బ్లాస్ట్ అవన్నీ చెప్పడం బానే ఉంది. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ వచ్చింది. ఎందుకంటే ఆ బ్లాక్ తీసుకోవాలి, అది పగలగొట్టి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది ఎలా మీరు మేనేజ్ చేయబోతున్నారు? హౌ కమ్ యు ఆర్ గోయింగ్ టు డు దిస్? నా పాప కోసమే నేను షోకి వచ్చాను. ఓకే, తనుంది కాబట్టి మమ్మీ మనం గెలవాలి మమ్మీ ఎట్లయినా చేసి అని వచ్చాను. కానీ నాకు ఈ షోకి వచ్చాక వీళ్ళందరినీ చూసాక స్పిరిట్ చాలా పెరిగింది. ఆడాలి, యుద్ధం అంటే ఒక్కసారి స్టార్ట్ చేశాక అది ఓడినా గెలిచినట్టు నేను ఫీల్ అవుతున్నా. కానీ మీ స్పోర్టింగ్ స్పిరిట్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇన్ని లెవెల్స్ క్రాస్ చేసి హ్యాండ్ ఫ్యాక్టర్ అయినా కూడా మీరు అలాగే కంటిన్యూ చేస్తూ ఫైనల్ లోకి రావడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో ఆల్వేస్ మామ్స్ ఆర్ గ్రేట్. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, మరి that's the spirit. Superb. And go to your position. రెడీ ఇద్దరు? సో స్టార్ట్ చేద్దామా? Then ready, 1 2 3 go. Come on, hit it. మలయేష గారు, come on, I say. Come on, Srilekha. Superb. Pass. మలయేష గారు సూపర్ అండి. సింగిల్ హ్యాండర్ తో బాబా సూపర్ అండి. చేతు తీసాక యా సూపర్. పైకి కొట్టు. ఫిజికల్లీ కాదండి, మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. పైకి అయిపోయింది కొట్టేసి. యా మలయేష గారు అదొక్కటి పడేస్తే మీరు విన్నారండి. కమాన్, పైన కొట్టేసేయండి. పైన అది అక్కడ కొట్టేసేయండి. కొట్టు, వచ్చేస్తుంది. అది వన్స్ వచ్చిందంటే మీరు ఈజీగా పైకి వచ్చేయచ్చు. కమాన్ మలయేష గారు, సూపర్ అండి. కమాన్, అది మలయేష గారు చేర్స్. కమాన్, సూపర్. అది బాబోయ్, ఇంకో హ్యాండ్ ఉన్నట్టేనా? అయ్యయ్యో.
మలేజ్ గారు అది మలేజ్ పట్టదు, పట్టదు. కింద కొట్టండి అన్నమాట, కింద కొట్టండి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మలేజ్ గారు పైన 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 కొట్టండి. కింద పెట్టరు, పైన కాదు కిందే. ట్రై చేయండి. కమాన్ కమాన్ కమాన్, ఒక్క బాక్స్ అని తెచ్చేయండి. yes come on సింపుల్ అయిపోయింది. కొట్టండి. సూపర్. యా come on easy. రండి. సూపర్. ఏంటండి బాబు. యా స్లోగా కూల్గా. మలేజ్ గారు మీ వల్ల కాకపోతే వదిలేయండి. అక్కడ అంతవరకు వచ్చినా చాలు. జాగ్రత్త. వావ్, మీరు ఒకటేసిన 100తో సమానం అండి. సూపర్. Seriously, this is the sporting spirit. Super. ఒక మామ్ ఇంకో మామని గెలిపిస్తుంది. మలేజ్ గారికి హెల్ప్ చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు యు అండి. సూపర్ స్పోర్టీ స్పిరిట్. yes you can do it. అంతే. yes cool. మలేజ్ గారు మీరు ఆల్రెడీ విన్నారు. సీరియస్లీ మీరు చేసింది చాలు నాకు తెలిసి. వన్ మోర్. సూపర్ అండి. సూపర్. ప్లీజ్ డన్నా. రైట్ yes సీరియస్లీ మలేజ్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఫైటింగ్ స్పిరిట్. నేను ట్రై చేస్తారంటే ఏదో అది పగలగొట్టి అక్కడ ఆపేస్తారేమో అనుకున్నాను. బట్ సీరియస్లీ మీరు పైకి వెళ్ళి ఒకటి పెట్టినప్పుడు ఐ వాస్ టూ ఎమోషనల్. షేర్స్తో కవర్ చేశాను కానీ ఐ వాస్ టూ ఎమోషనల్. ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. బట్ నాకే హైట్ కొద్దిగా చూస్తే నిజంగా టెన్షన్గా ఉంటుంది. సో అలాంటిది మీరు ఎటువంటిది కేర్ చేయకుండా సింగిల్ హ్యాండ్తో మీరు ఎంత స్ట్రాంగో తెలుస్తుంది. ఎందుకంటే చేతులు విరిగినా కాళ్ళు విరిగినా లెక్క చేయకుండా ఆడుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు సూపర్ మామ్స్ అండ్ మలేజ్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. రియల్లీ సీరియస్లీ ఐమ్ బిట్ ఎమోషనల్. సూపర్ అండి. అంటే అవసరం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కరెక్ట్. ఒక తల్లికి ఒక సర్టన్ పొజిషన్ వస్తుంది. ఎప్పుడు తన ఇంపార్టెంటా తన పిల్లలు ఇంపార్టెంటా అన్నప్పుడు ఎలాంటి నొప్పులు ఎలాంటి ఏవైనా సరే లెక్క చేయకుండా పిల్లల్ని చూసుకుంటా. ఒకటి ఏమైందంటే నాకు ప్రభాకర్ గారు చాలా స్ట్రాంగ్ అని తెలుసు. కానీ అది స్ట్రాంగ్ ఏంటి ఎందుకురా బాబు ఏంటి అనుకున్నాను. అది ఆయన వెనకాల ఎవరున్నారు తెలుసా? అది ప్రతి మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుందంటారు. బట్ ఈ రోజు నిజంగా ప్రూవ్డ్ అండి. నిజంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సారీ, లాస్ట్ టైం నాతో ఆడినప్పుడు అయితే దెబ్బ తగిలింది. సారీ. నో ప్రాబ్లం. అది గేమ్ లాగే తీసుకోవాలి. నో ప్రాబ్లం. ప్రభాకర్ అన్న చిన్న ఇది, మీరు ఈ సెకండ్ సీజన్ కి పంపించేప్పుడు మీరు ఏమనుకొని పంపించారు? లైక్ ఏంటి? నేను వద్దని చెప్పాను. వద్దని చెప్పారా? సీరియస్ గా వద్దని చెప్పాను. ఎందుకంటే నువ్వు ఎందుకు అంత కష్టము అంటే షూటింగ్స్ కి వెళ్ళాలి. తనకి ఏంటంటే పిల్లల్ని చూసుకోవడం ఇది బాగా ఇంట్రెస్ట్. పిల్లల్ని కానీ నన్ను కానీ ఇంకా నిద్ర లేచి మళ్ళీ పడుకునే వరకు వేరే థాట్ ఉండదు. అసలు ఎవ్వరు ఉండరు. ప్రపంచం అంతా
ఓన్లీ 3 people. అంటే నేను, 2 పిల్లలు. ఇంక ఇదే ఆలోచన ఉంటుంది కాబట్టి ఇవన్నీ చెయ్యాలి అంటే కొన్ని ప్రాక్టీస్ చేయాలి. అదే బట్ ఫైనల్స్ వరకు వచ్చారు కదా, అసలు వస్తుందని అనుకున్నారా లేకపోతే ఏమైనా థింక్ చేశారా ఒకసారి అన్న? ఫస్ట్ తనే ఎలిమినేట్ అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే తనకి టెక్నిక్స్, రాజకీయాలు, కాకపోతే ఇలా ఇలా చెయ్యాలి, ఇలా మ్యానిపులేట్, ఇంత సీన్ లేదు, అదేం తెలియదు. తను కాకపోతే పట్టుదలగా ఇక్కడ దాకా వచ్చింది. డెఫినెట్ గా నేను కూడా షాక్ అయ్యాను. వాట్ ఎవర్ నేను ఇప్పటివరకు లైఫ్ లో సక్సెస్ అయింది ఏదైనా ఉంది అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు మలేజా. 100%. ప్రభాకర్ అన్నయ్య నిజంగా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ ది షో అండ్ మీరు వచ్చి నిజంగా బిగ్ సర్ప్రైజ్ ఫర్ అస్. నాకన్నా సరే వీఆర్ ఆర్టిస్ట్ అది వేరే, బట్ వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ హస్బెండ్ చూసి అసలు షాక్ అయిపోయారు. అరే ఈయన ఎప్పుడు వచ్చారని అతను ఓ మైండ్ వాయిస్ వేసేసి షాక్ లో ఉండిపోయింది. సో ఇట్ వాస్ రియల్లీ సర్ప్రైజింగ్. తను వస్తున్నా తనకి ఆడలే డూబేమో అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఎలిమినేషన్ రౌండ్ అన్నయ్య. సో ఇప్పుడు ఈ రౌండ్ లో మలైజా గారు హ్యాపీగా ఎలిమినేట్ అదే చెప్పబోతున్నాను. ఎలిమినేషన్ అని చెప్పడానికి మాకు కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అన్నయ్య వచ్చారు, ఆయన చేతిలో పెట్టేసి మిమ్మల్ని ఎలిమినేట్ చేసినట్లేదు, భర్త చేతిలో భార్యను పెట్టి హ్యాపీగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. నా నుంచి ఈ షోకి తీసుకున్నారు, నేను మళ్ళీ నేను తీసుకెళ్ళిపోతాను హ్యాపీగా. అతను జీ తెలుగుకి ముద్దు బిడ్డ, కోడల్ని చేతిలో పెట్టి పంపిస్తున్నారు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా వి ఆల్ గోనా మిస్ యూ అండ్ మన ప్రేక్షకులు కూడా దే ఆర్ మిస్సింగ్. ఓకే, నెక్స్ట్ వీక్ ఫైనల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీక్ ఫైనల్ ఎపిసోడ్ చూడాల్సిందే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సూపర్ మామ్. వీళ్ళు మామ్స్ కాదు, మిస్ వాకింగ్ పార్ట్నర్, వర్క్మేట్ ఫుట్వేర్.